ఇస్తాను. గుంతగా పట్టుకోండి చేయిట్లా. అదే ఈడ తాగడానికి జ్యోతులను సిఎంఆర్ పల్లి నందు ఘనంగా ఎప్పటి నిర్వహించుకుంటూ ఉన్నారు. అందులో భాగంగా లోకల్ కార్పొరేటర్ చంద్రరాజ్ రెడ్డి గారు, మా లోకల్ నాయకులు మట్లే శ్రీనివాసరెడ్డి గారు, శ్రీరాములు గారు, అలాగే ఇక్కడ మహేష్, వేణు, చౌడయ్య, ఇంకా అనేక మంది ఈ గ్రామ పెద్దలు అందరూ కూడా కలిసికట్టుగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. అలాగే జ్యోతులు ఉన్నాయి, రంగరంగంగా వైభవంగా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరూ కూడా పొందాలని, అలాగే అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి ఆ చౌడేశ్వరి అమ్మవారి యొక్క ఆశీస్సులు మా అందరికీ, ఇక్కడ వచ్చిన భక్తులందరికీ, ఈ గ్రామ ప్రజలందరికీ కూడా మెండుగా ఉండాలని చెప్పి ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క జ్యోతుల్లో మేము కూడా పాల్గొనేందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, దాదాపుగా 10 సంవత్సరాలుగా ఇక్కడ శ్రీ శ్రీ చౌడేశ్వరి దేవి గారి యొక్క ఆరాధనోత్సవాలతో భాగంగా జ్యోతుల కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది. దీని యొక్క నిర్వాహకులైనటువంటి రామచంద్రయ్య గారు, అదేవిధంగా చౌడయ్య గారు, మహేష్, కమిటీ మెంబర్లు అందరూ కలిసి దీన్ని ప్రతి సంవత్సరము 2 పర్యాయాలు, ఒకసారి జ్యోతులు అయితేనేమి, మరొకసారి దసరా సందర్భంగా కూడా ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేటువంటి కార్యక్రమం గత 10 సంవత్సరాలుగా మేమందరం వచ్చేసి చూస్తున్నాము.
సంవత్సరానికి కూడా భక్తాదులు పెరుగుతూ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతూ దినదిన అభివృద్ధి ఈ యొక్క గుడి జరుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు ఒక నమ్మకం, అమ్మవారిని దర్శించుకుంటే అమ్మవారితో ఇక్కడ ఏదైనా కానీ కోరికలు కోరితే తీరుతాయనేటువంటి నమ్మకం ఈ యొక్క స్థానిక భక్తులకు బలంగా ఉంది. కాబట్టి ఇది సంవత్సరం కూడా అత్యంత వైభవంగా అత్యంత ఘనంగా వచ్చేసి జరుగుతూ ఉంది. దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి యూత్ ఒక 50-60 మంది పిల్లలైతే కనుక దీనికి అహర్నిశలు కృషి చేస్తారు. వాళ్ళు చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. మేము పాల్గొంటే మాకు కూడా వచ్చేసి అమ్మవారి ఆశీస్సులు ఉండేటువంటి నమ్మకంతో చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. మాకు కూడా వచ్చేసి అమ్మవారి ఆశీస్సులు నిలవెల్లా ఉండాలని, అదేవిధంగా భక్తులకు కూడా అందరికీ ఈ యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరము మేము కూడా వచ్చేసి పాల్గొనడం జరుగుతుంది. మేము కూడా ఇది అదృష్టంగా భావిస్తున్నాము.